ఏంది అట్లా బయట దాకా పోయేస్తా అంటే తలుపులు వేసుకొని ఇంట్లో జాగ్రత్తగా ఉండు. అయ్యో మగోడు నువ్వు సంపాదించిన ఎండి బంగారం ఏం లేత్తి పో. అరే బంగారం వాసం పిల్లని నువ్వు ఇంట్లో కానీ అదే నా బాధనే. కొద్దిగా మంచిగా తలుపులు వేసుకొని నువ్వు జాగ్రత్తగా పోయేస్తా నేను. సరే పో. పోతున్నా జాగ్రత్త మరి చెప్పట్రా. సరే. ఏం సాదరం అయ్యా నాటు పడ్డదా మరి? నీ అక్క ఏం నాటరా నీ అవ్వ ఆడవాళ్ళు భలే ఉన్నారేమరా. వాళ్ళు 500 అంటారు, వాళ్ళు 600 అంటారు. నీ వాళ్ళ దొరకడు కట్ట ఉందా నాటు ఎప్పుడు పడుతుంది ఏమో. నీ అక్క అవునరా నిజమే. నీ అవి కైకిలతో సర్వాత అట్ట ఉన్నది. ఈ పొలాలు వేసుడు కాదు కానీ ఆ రేట్రా మన మైగాడు ఇంకా రాకపోయా. ఆగో అనగానే ఆపుతుండ్రు సాగోస్ పైగాడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. కళ్ళు దాకా మస్తు రోజులు అవుతుంది కదా. ఇక మొన్న అజయ్ గారి ఇక్కడ తాగింది ఏంటి పురుగుల మందా? నీ అవాది అంతా ఇంట్లో దేవునికి పెట్టుకుంటూ తాగింది అదో లెక్క కత్తదారా. ఇక అదంటే అటు పోని. మరి నిన్న ఈ కన్నపురం కామన్ ఇక్కడ తాగింది ఏంటి రెండేనా? నిన్న కూడా తాగినావారా? నాకేంద్ర మరి ఆడది అయినట్టు అనిపిస్తుంది కళ్ళు తాగి. ఉంటుందిరా, ఎందుకుంటుందిరా నీకు? కళ్ళంటే సొల్లు గార్చుకుంటా ఇల్లే మర్చిపోతావు కాదురా నువ్వు. ఉంటుంది నీకు. అబ్బా మీరు నన్ను భలే తాగుతో నేర్చురేమరా. మీరు అంత సంవత్సరాలు అయినట్టు మీకు ఇక జొర్రుడే పోదుపోరి. సొర్రనుడు వదిలేడు కానీ ఇప్పుడు ఏమంటారా అనేగాల ముచ్చట తాగుదామా? నా ముఖం చూస్తున్నారా మీరు అంతా? నా పరి కొన్ని పైసలు తీరు తాగుదాం అంటే తాగుదాం. అయ్యో మొగోడా నిన్ను ఓళ్ళు పెట్టుకోమంటారు రే పైసలు. మరి కొద్దిగా పెత్తానం ఎత్తుకొని అందరు పైసలు వసూలు చేయి. ఏక పెత్తనం గిత్తనం నాతో ఏడవుతుందిరా. అరే కళ్యాణ్ నువ్వు వసూలు చేయరా. ఈ అక్క ఈ కథ మంచిగానే ఉందేవరా. పెద్దవానిసని పెత్తనం ఇస్తే ఉచ్చోస తాగాని ఇంకోనికి ఇచ్చిండాడు. పెద్దవానిసని పెత్తనం ఇస్తే ఉచ్చోస తాగాని ఇంకోనికి ఇచ్చిండాడు. చెల్లి అవ్వ మీరు భలే భయపడుతురేంద్రా. నాకు ఈరు నేను జమేస్తా. నాకిస్తే ఇంగిలైతే ఈ తీట మాటలు బంద్ పెట్టి నపరమంద తీరురా. ఇక పోదాం. మొదలైతే ఇక గౌడుకు ఫోన్ చేయరా. కళ్ళు ఉన్నదో లేదో తెలియదు, లేదంటే బుగ్ అవుతాం. నీ అక్క నీ మాట చూడుదేరు. చూడిదా ఇంత ఏందిరా మాట గిట్లా? చూడిది కాదురా సూటిది. అరే నిజమేరా, కళ్ళు లేక నోరు కూడా తిరుగుతలేదురా. ఇప్పుడే గౌడ్ సాగు ఫోన్ చేస్తావు. చెప్పే అవునా కళ్ళు ఉన్నదానే? ఉన్నది ఏ పడి కావాలి? ఎంతనే ఒకటో రెండో అంపులు కావాలి. ఒకటా రెండే? రేయ్ ఎంతరా? అబ్బా ఒకటి రెండు సరిపోతాయి. ఇగో రెండు ఉంచే రెండు సాల్ట్ అయితే ఇగో 2 అన్న కాడ 3 అయితే కావచ్చు. ఇగో అత్తున ఒక 5 నిమిషాలు ఆగు మరి. సరేనే. అరే ఉందాడ పారా. చలో ఉంటున్నాయి అత్తున్నాం. నీ ఒక 2 అంపులు 2 అంపులు 2 అని చెప్తుర్రు. వాళ్ళు అవుతారా అంతగానం? ఉడకుంటా అవుతుంది ఏంద్రా? ఉడకుంటా చూద్దాంపా. సరే కనుక పైసలు తీరా పోదాం. ఉన్నాయి రా గీకినవి ఉన్నాయి. ఏం గీకినారు? ఇప్పుడే ఏటీఎంలోకి వెళ్ళి గీకొచ్చిండ్రా. ఇదేంది? అరే నేను ముందే తాగుతున్నా. రండి అన్న. నమస్తే గౌడ్ సాబ్. నమస్తే అన్న. పొంగుతుంది రకాలు ఇక వేస్తాం మేము. ఓకే సార్ ఆయనకి ఇస్తాం. నా ఆకులేవే కళ్ళెట్లు అమ్ముతావే? అరే మర్చిపోయానే తీసుకొస్తా. ఇక నువ్వేం తెస్తావు? ఆగే ఏమైగా ఆకులు తెప్పరా. నీ అవన్నీ నాకే చెప్తారేమరా మీరు? నీ యొక్క ముఖం మీదనే వాడితే మేము రాకు. అవసరం నీదిరా. ఎట్లిచ్చినా తీసుకొని తాగాలి. ఈ కథ మంచిగానే ఉందేమరా. అయ్యా నీ మూత్రం మందులకు అవసరం అంటే చింత చెట్టు ఎక్కి సిమ్మించి కొట్టినట. గట్టే ఉందేవరా నీ కథ. అక్క ఇది మంచిగుందేమరా నీది? అక్క సేమ్ ఉందిరా అట్నే సేమ్. అన్న ఈ ముచ్చట మాది ఎప్పుడు ఉండేదే కల్లంపు.
శరార్థి అబ్బా అరే గమ్మతుందిరా కళ్ళు. సొరనట్టే చేసే గారు ఇంటికాడ 2 బొంగలు ఎందుకు గవ్వన్ని ఎందుకు గదం తోడు తాగుతాడని లగాంచి నడుతున్నారు దమ్మేం ఇప్పుడు. నీకేం తెలుసురా నా బాధలు. రంజికి మనసున పట్టగా రోజు కల్లాయి సత్తున్నా. బా బావు రంజి పోరానికి వెళ్ళిన మల్లిగాడు జాడలేడు. అల్లర కారు అట్లా తింటే రంజికి రైక పట్టలేదు అటు ఆడిదానికి. ఈయన కథ కట్టినే ఉంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అవునమ్మా, ఏంటిదిరా? నువ్వు హైదరాబాద్ ఉండబట్టి 5 ఏళ్ళు అవుతుంది కదా. అవు నీకు ఆ ఫిలిం నగర్ ఏడు ఉంటుందో తెలుసారా? తెలియదు. కోటి బజార్ ఏడు ఉంటుందో తెలుసా? తెలియదురా. ఎందుకురా తెలియంది? ఆ హుసేన్ సాగర్లో దునికి సావు. సరేరా, ఇప్పుడు మన బండకాడు రాముల తాత లేడా? అలా పెద్ద కొడుకు వాళ్ళ బిడ్డ ఇయ్యపురాల కొడుకు మన గుండుకాడి బక్కన కొడుకు ఏమైతుందిరా? అవురా, తెలుసా నీకు? నాకు తెలియదురా నీ అవ్వ. అవురా, నీ ముడ్డి కింద 26 ఏళ్ళు ఉన్నాయి. నీకు ఊళ్ళో ఎవరు ఏమవుతారో తెలియదురా? అయివన్నదా ఎందుకురా పొంగుకుంటూ కూడా అన్నిటికీ. అరే ఏంద్రా అప్పటి నుంచి? అవురా, నీకు పైసలు తీమంటే సాదా కాదు కానీ అప్పటి నుంచి బాగా మాట్లాడుతున్నావురా నా వీరికి నువ్వు. అవు నిజమేరా. నాకే పిరిగత్తే పినాయిలు కూడా తాగుతున్నాను. నువ్వే మరి. అవురా బోషి మొన్నటికి మొన్న అని మహేష్ అన్న రమేష్ గారు పోషమ్మకి చేసుకుంటే డప్పులతో దావతులు గలవ దాటినాక మొదలుపెట్టిండు తాగుడు. ఇనిసాల పండు వాళ్ళగా వాళ్ళు మళ్ళా గలవలతో వచ్చేవారు కాటలు 8 పేర్లు తాగిండు. నన్ను చూడియాలి. నువ్వైతే పూసనేరా ఇక. అవునే, మొన్న గజయ్ గాడు ఇంత దేవుని కెట్టుకుంటే లొట్టెడు కళ్ళు బొట్టు లేకుండా గుట్ట కూడా తాగిండే. ఇంక మనం అనిపించలే నన్ను అంటుండి అలా. కాదే మహేష్ అన్న ఇడి ఇలా గింత మాట్లాడుతుండు. రమేష్ గారు నానమ్మ చచ్చిపోతే అడుగా నడుగు మొగం దాచుకుంటుండు. అడుగు నల్లమొక్కపోని అడుగు. ఇంకా వాళ్ళందరూ తాగుతురన్నాడు. ఈ నా ఇంటికి వచ్చి నా కళ్ళు హాఫ్ మందు అయిపోయాడు. ఇక పోరా అంటే పోడు. నేను కానీ ఇంటికి పోతానా పోను అనుకుంటా నా ఇంటికాడ తాగి ఇలా నా ఇంటికి మరవాడుతుంది. చూడాడు బౌరుకులోడు. ఒగొంది ఒకటి ఎత్తేసుకోకుర్రా, భాగవతం అంతా బయట పడుతుంది. ఎందుకురా కంతకందావుడు మీరు? అబ్బో పత్తి ఏదో తేడాగా ఉందేంటి? అభిగాడు దుర్గమ్మకి ఎట్టుకున్నప్పుడు ఏం చేసినావు? ఆదుకుందా బొగ్గ గుడాలు బుక్కి కళ్ళు తాగి ఇల్లంతా ఎత్తిపోసింది వాళ్ళు. మేం కాదా? అవి కథ మంచిగానే ఉందేమరా? ఆవులు కొట్లాడుకొని లాగల కళ్ళు కొట్టినట్టు మీ మధ్యలో నన్ను కూర్చున్నారేమరా? మరి సప్పడేకుంటేంద్రా సొర్ర పడితే ఈ పెద్ద మనిషి లెక్క మధ్యలకు. అరే ఇది అంతేంద్రా, మనది మనం ఎత్తేసుకుంటే మందిలో మానం పోతుందిరా. అంత ఓన్రా, అందులో ఏమైనా కళ్ళు ఉందా చూడు. ఉన్నది కొంత ఉన్నది. వెళ్ళేసాం రాంపురం. అరే చూడు అంపు అబ్బా కళ్యాణ్, కళ్ళు ఏముందిరా ఎక్కిందిరా. అరే చూస్తే ఎగ్దమ్ ఛానల్ వీడియోలు చూడాలి, తాగితే జాబ్తాపూర్ కళ్ళే తాగలరా. అబ్బా ఏముందిరా కళ్ళు అంటే కలురా. మంచిగా పోతావా? మంచిగా బండి పోతలేదురా, రారా ఇటు ఇస్తలేదురా. నీళ్ళు 4 అడుగులు ఎత్తది. నేను పోతా దూరం. గిన్నె 4 అడుగులు ఎత్తదిరా. నేను పోతా. హలో
ఉన్నదే కనకమ్మ నీ కళ్ళు మంచిగున్నదే తాగాలేరా కళ్ళు తాగాలేరా ఇల్లు వేల మంచిదే తాగాలే పిల్ల మేల మంచిదే అరే పిల్ల మేల మంచిదే తాగాలేరా తాగాలేరా కళ్ళు తాగాలేరా నా పిల్ల మేల మంచిదే తాగాలేరా అరే నా ఇల్లేదురా రే ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఉన్నా ఉండకపోతే ఇంకేమైనా పోయినా అనుకుంటానవా? నీ అందానికి నేను దొరకడే ఎక్కువ అంటే ఇంకొనుకోతాను. నీ తాగోతు మొగానికి నేను దొరకడే ఎక్కువ. అబ్బా నీ అందం పందులు నాకుతే అబ్బా అంత అందగా రాయ నువ్వు. నాకేం తక్కువరా? ఇలియానా నడుము, కాజల్ కళ్ళు, తమన్నా ముక్కు, నా అందానికి ఏం తక్కువ? ఒక హైట్ ఒకటే తక్కువ. భూమికి జానలేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? అబ్బా అనుష్క హైటను వంగుతున్నావు నువ్వు. పొద్దున్న దాకా వెళ్తే 3 బీర్కీసల పొడవు లేవు, నువ్వు హైట్ గురించి మాట్లాడుతున్నావా? నన్నే బీర్కిసల పొడుగులే తాగొచ్చిన కాకుండా నన్ను అంటున్నావా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈ తాగొద్దు వాడుకోవద్దు అతను కాదే. ఇక తాగొచ్చి రోజు వెళ్ళి పెడతాను నేను. తాగొద్దు మళ్ళీ దెంప ఎట్లా చూసుకుంటా కూడా తెలియదు బాగా. ఏ బా ఇగో నన్ను బాడకవా అన్నది, ఎవరిని ముందర నేమ్తా అన్నది, బదమాష అన్నది. ఇది నా ఇంట్లోనే ఉండదు. ఏ మొగాడు అన్నాక తాగపోతే ఏం చేస్తా? ఇంట్లో అంటారా? ఇగో బావా చెప్తున్నా, మీ సెల్లే రేపు ఇంట్లోకెళ్ళి వీకాలే. దీనికి నేను ఇడుపుగా ఇస్తున్నా. అయ్యో మగాడు, నువ్వు కాదు ఇడుపుగా నేనే ఇస్తాను పో. చూసా నీ సెల్లె మాటలు. నీ అసలు తాగొద్దనుకుంటే కంటే నీకింది నయం. రేపు ఇగో పెద్ద మందులో పిలిపించి ఇడుపుగా చెప్పి పో. హలో సరే రేపు కొత్త కలిసి ఉండిపోతున్నాడు. మారడి తాగొద్దు ముందర దెంప. అంటుందిగా రోజు నేను బాగా కొడుతుంది దీన్ని. ఏమో ఏం చెప్తావు ఏమన్నా బతికేను పో. ఇంకా దిగలే అంటుంది గారు. అన్న నమస్తే. అంత మంచిగానే ఇలా తిరం కొద్ది కూర్చున్నావు ఇక్కడ. ఏముందన్నాడు మైగాడు చెల్లెలిన కొట్లారి పంచాయతీ ఇడిపోయేదామని మరి అది పోయి మాట్లాడదా మరి? అవునా నిజమేనా? పోయి మాట్లాడదాం పై మాట్లాడదాం. అంతా మాట్లాడదాం. అవే నీళ్ళు తీసుకురా. అబ్బా నిన్న తాగిన దానికి ఇలా బాగా అవుతుంది. లేచినవా? గంటగానం ఎందుకు రావుడు మరి? ఆయన బుద్ధి మంచిది మంచిదే బోడెత్తుకొని ఉన్నారా నేను? కోలు 3 బీర్కి పొడవలేవు. నిన్న గంతగానం కొట్లాడుకున్నారు, ఇడిపోయేదామన్నారు. ఇది చూడు ఎంత మంచి కలిసి ఉంటారు ఇలా. అవును మంచిగా కలిసినారు. ఏదో అడగద్దాం అడగద్దాం. అన్న గంతగానం కొట్లాడుకుంటారు తిట్టుకుంటారు, ఇడిపోయేదామంటారు. మంచిగా కలిసి ఉన్నారు కానీ ఇలా భలే మోపెడితే ఊరి మీద పెద్ద మనుషులు పిల్లమ్మోడు కలిసి ఉంటే చూసి వర్ష మొక్కలు కాదు మీ పెళ్ళమ్మగుడు అన్నాక పొద్దుగాల వెళ్ళి పెట్టుకుని పొద్దుగా కలిసి ఉంటారు. దానికే ఇడుపుగా చేస్తామని ఎగేసుకొని వచ్చినారు. ఊరి మీద మంచిగా మోపారు. పెళ్ళమ్మగులకి అచ్చుడే తప్పే.
మోకై హరి మంచిగా గట్టిగా కొట్టు. అయ్యో కొద్ది కొట్లాడుకోవాలి కొద్దిగా కూర్చుండాలి మనం. పెళ్ళాం మొగల కొట్లాటంటే అద్దంల నీడ లెక్క. పొద్దుకి కొట్లాడితే పొద్దుగల కూడా ఉండాలి, పొద్దుగల కొట్లాడితే పొద్దుకి కూడా ఉండాలి. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలకు గొడవలకు విడాకుల వరకు వెళ్ళి ఏం ఆలోచించకుండా విడాకులు తీసుకున్నవారు దయచేసి కొంచెం ఆలోచించండి. భార్య కన్నుగుడ్డు లాంటిది, భర్త కంటి రెప్ప లాంటి వాడు. కన్నుగుడ్డుకు ఆపతస్తే కంటి రెప్ప జల్ది మూస్తుంది. అట్లనే భార్యకు కష్టం వస్తే భర్త కంటికి రెప్పలు చూసుకుంటాడు. అందరికీ నమస్తే, నేను మీ సౌజన్య. ఎక్దమ్ పక్కా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇలా మనం కొత్త షార్ట్ ఫిల్మ్ చేసినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.